పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా వందనం తెలియజేస్తున్నానండి. ఇది మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకుందాం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. చాలమ్మా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ పునరుద్ధాన దినంలో మీ సన్నిధిలో చేరి ఇప్పటి వరకు పాటలు పాడుతూ మీ నామాన్ని కీర్తించడానికి, పొగొట్టడానికి సహాయం చేశారు, ఆరాధించడానికి సహాయం చేశారు. మీకు స్తోత్రం ప్రభువా. ఇప్పుడు మీ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకోబోతూ ఉండగా అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరే అంగీకరించి అగ్నిచేత కలిసిపోవటం వేసి పరిశుద్ధపరిచి మాకు కావలసిన ఒక ఉన్నతమైన ఉపదేశం మీరే మాకు బోధించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని, పరిశుద్ధాత్మ మీ కార్యాలన్నీ మీ శైలిలో మీ స్థాయిలో జరిగించమని ప్రాంగణం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి మాట మీ జీవంతో పొదిగి మాకు ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీ ఉపదేశాన్ని అనుగ్రహించమని యేసయ్య పేరిట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధి అంటే ఏమిటి అని మనం గనక ఆలోచన చేస్తే, మోషే గారు అంటాడు, ప్రభువా నీవు మాతో రాకపోతే మేము వెళ్ళం అంటాడు. యేసు ప్రభు అంటారు, నేను మీతో రాలేను, మీరు విననొల్లని ప్రజలు, మాట విననొల్లని ప్రజలు, నేను మీతో రాలేను అంటాడు దేవుడు. మోషే అంటాడు, నీవు రాకపోతే మేము వెళ్ళి ఉపయోగం ఏముందయ్యా, మేము ఒట్టిదే, మా దగ్గర ఏం లేదు, మా బలము నీవే, మా యుద్ధము చేసేవాడము నీవే, మమ్మలను నడిపించేవాడవు నీవే, నీవు మాతో రాకపోతే మేము ఒక అడుగు కూడా ముందుకి వేయలేము అంటాడు మోషే. నేను మీ మధ్యకి వస్తే మీలో అనేకులు చేస్తున్న పాపములను బట్టి మీరు మాట విననొల్లని ప్రజలు కాబట్టి నేను రాగానే ఎవరి పాపం చేస్తాను చచ్చిపోతూ ఉంటారు, నేను మీ దగ్గరికి వచ్చి మీరు చచ్చిపోతాం ఎందుకు, నేను అసలు రాను, మీరు వెళ్ళిపోండి అంటాడు దేవుడు. అబ్బబ్బే నువ్వు రాకపోతే కుదరదు ప్రభువా అంటాడు మోషే. రాత్రంతా ప్రార్థనలో గోజాడితే తెల్లారేపటికి దేవుడు అంటాడు, నేను మీతో రావాలో వద్దో నిర్ణయించుకోవాలంటే ఇశ్రాయేలు అందరి ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ తీసేయమను, నా మాట వింటారో నేను చూసి అప్పుడు నేను రావాలో వద్దో నిర్ణయించుకుంటాను అంటాడు. అప్పుడు మోషే చెప్తాడు, దేవుడు మనతో రానంటున్నాడు, ఆయన రాకపోతే మనం వెళ్ళి ఉపయోగం ఏముంది, మన శత్రువులు మన అందరిని చంపేస్తారు, ఆయన వస్తే కదా మనకు బలం, ఆయన రానంటున్నాడు కాబట్టి మీ ఆభరణాలన్నీ తీసేయమంటున్నారు అని అన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా ఆభరణాలన్నీ తీసేస్తే అప్పుడు దేవుడు మాట విన్నారు కదా అని, సరే నా సన్నిధి నీతో కూడా వస్తుంది వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆయన సన్నిధి అంటే ఏంటంటే, ఆయన మనతో పాటు ఉంటే ఆయన సన్నిధి మన దగ్గర ఉన్నట్లు లెక్క. సన్నిధి అంటే, దేవుని సన్నిధి అంటే ఆయన మన మధ్యలో ఉన్నారు, అది దేవుని సన్నిధి అంటే. దేవుని సన్నిధి అంటే ఏంటండి, దేవుడు మన మధ్యలో ఉన్నారు, ఆయన వచ్చారు, దాన్నే సన్నిధి అంటారు. ఆయన రాకుండా మనం ఎంత చేసినా ఎన్ని చేసినా అదంతా వేస్ట్, వృధా. ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది అని మనం కనుక బైబిల్లో ఆ చివరి నుంచి ఈ చివరికి జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను అని వాగ్దానం చేశాడు దేవుడు. ఇక్కడ దేవుని మందిరంలో 2-3 కంటే ఎక్కువే ఉంటాం కదా. ఖచ్చితంగా మన మధ్యలో ఆయన ఉంటారు. మన ఇంట్లో మనం ఒక్కలమే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. మరి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటే దేవుడు రారంటారా అని అడగవచ్చు మీరు. ఒంటరిగా ప్రార్థన చేసుకున్నా ఆయన వచ్చాడు. యాకోబు ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాడు, రాత్రంతా కన్నీళ్లతో ప్రార్థన చేసుకున్నాడు, దేవుడు వచ్చారు. దేవుడు వస్తే ఆయన్ని పట్టేసుకున్నాడు యాకోబు. కాబట్టి మనం ఒంటరిగా ప్రార్థన చేసుకున్న ఆ ప్రార్థనలో ఉన్న తీవ్రతను బట్టి, కన్నీటి యొక్క అనుభవాలను బట్టి ఆయన వస్తారు. 2-3 కంటే ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఆయన వారి మధ్యన ఉంటాను అని ఆయనే చెప్పారు కాబట్టి మనము మందిరంలో
మనము దేవుని యొక్క ఆలయంలో కూడుకున్నప్పుడు ఆయన మన మధ్యలో ఖచ్చితంగా ఉంటారు, ఆయన వస్తారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాంటి ఆయన మందిరంలో, ఆయన ఆలయంలో ఆయన సన్నిధి ఉంటుంది కాబట్టి ఆ సన్నిధిలో ఏముందంట? సంపూర్ణ సంతోషం ఉంటుంది అన్నాడు. ఏముంటుందటండి? ఆయన సన్నిధి ఆయన ఆలయంలో ఉంటుంది, ఆయన మందిరంలో ఉంటుంది. 2-3 ఆయన పేరట కూడుకున్న చోట ఉంటుంది. ఆ సన్నిధి ఉన్నటువంటి ఆ చోటు ఏముంటుంది అంటే సంపూర్ణ సంతోషం ఉంటుంది అని చెప్పాడు. ఈ లోకంలో ప్రియులారా, సంతోషం కోసం సినిమాలు చూస్తున్నారు చాలామంది, అవునా కదా? సంతోషం కోసమే అయ్యో నవ్వించే క్లిప్స్ లేకపోతే రీల్స్ చూస్తున్నారు చాలామంది కదా అండి. ఆ బాధలు మర్చిపోవటం కోసం. ఏమయ్యా ఎందుకు తాగుతున్నావయ్యా అంటే బాధలు మర్చిపోవటం కోసం, సంతోషం కోసం తాగుతున్నాడని అంటాడు తాగేవాడు కదా. ఈ రకరకాల వ్యసనాలన్నీ అలవాటైన వారిని మనం గనక కదిపితే, నాకు దుఃఖం, నాకున్న బాధలు అలాంటివి అండి, బాధలు మర్చిపోవడం కోసం, సంతోషం కోసం ఇవన్నీ కూడా నేను చేస్తున్నానండి అంటాడు. ఈ లోకంలో సంతోషం కోసం ఎన్ని వెతుక్కున్నా, ఎన్ని చేసినా అండి, ఈ సంతోషం తాత్కాలికమైనది మాత్రమే. సంతోషం ఎలాంటిదండి? తాత్కాలికమైనది మాత్రమే. నిజమైన సంతోషం, సంపూర్ణ సంతోషం ఎక్కడ ఉంది అంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సంపూర్ణం అంటే ఏంటండి? 100కి 90 మార్కులు వచ్చినా సంపూర్ణం అనరు, అంటారా? 100కి 100 వస్తేనే సంపూర్ణం, పరిపూర్ణం అంటారు. ఆనందం, ఆ యొక్క సంతోషం 100కి 100% ఎక్కడ ఉంటుందయ్యా అంటే ఆయన సన్నిధిలోనే ఉంటుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి భక్తుడు ఆ అనుభవాన్ని ఆయన రుచి చూసిన తర్వాత ఆయన చెప్తున్నాడు మనందరికీ కూడా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని దేవుడితో ఆయన ఆ యొక్క సంతోషాన్ని పొందుకుని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ మాట చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ సంతోషాన్ని మనం సంపాదించుకోవడం కోసం మందిరంలో, ఆయన ఆలయంలో మనం ఎక్కువగా కూడుకుంటూ మనం ఆయన సన్నిధిలో మనం ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన యొక్క దేవుని యొక్క మనతో పాటు ఆయన ఉన్నారు అనేటువంటి ఆ యొక్క తాకిడి, ఆ యొక్క ఫీలింగ్ని మనం అనుభవిస్తూ ఆ సంపూర్ణ సంతోషాన్ని పొందుకునేటువంటి ఆ ప్రక్రియలో మొదటి భాగం ఒక్కొక్కటి మనం నేర్చుకుందాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 39వ వచనంలో, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 39వ వచనంలో, ఒక నపుంసకుడు ఆ యొక్క ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఒక దేశం యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ ఆయనే చూస్తాడు. ఆయన యెరూషలేము వెళ్ళాడు దేవునికి ఆరాధన చేద్దామని. వెళ్ళిన తర్వాత అక్కడ అది ముగించుకుని మరలా ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళిపోతుంటే దేవుని ఆత్మ ఫిలిప్పును కొనిపోయిందంట. నా వైపు చూడండి అమ్మ. దేవుని ఆత్మ ఫిలిప్పును కొనిపోయిందంట. పలానా దారిలో నపుంసకుడు అనే ఒక ఆర్థికవేత్త ఆయన వెళ్తూ ఉన్నాడు రథం మీద, నీవు వెళ్ళి ఆయన్ని కలుసుకోమని చెప్పేసి ఆత్మ కొనిపోతే ఈ పరిగెత్తుకుంటా ఫిలిప్ వెళ్ళి ఆ రథం పక్కనే పరిగెడుతున్నాడంట. ఫిలిప్ పరిగెడుతుంటే రథంలో కూర్చున్న నపుంసకుడు చూసి ఎవరైనా అనుకుంటున్నాడు. ఆయన రథంలో కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడంట. యెషయా గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకుంటూ ఉన్నాడు. ఆ వచనం పైకి చదువుతూ ఉంటే ఆ మాట ఈ పక్కనే పరిగెడుతున్న ఫిలిప్ గారికి వినబడింది. ఈయన బయట ఉండే పరిగెడతాను అడిగాడు, మీరు చదువుతున్నది గ్రహించుతున్నారా అని అడిగాడు. ఆయన అన్నాడు, ఎవరైనా నాకు త్రోవ చూపించుకుంటే నాకేమీ గ్రహింపు వస్తుందయ్యా అని రథాన్ని ఆపి, మీరు నాకు సహాయం చేయండి అని రథం ఎక్కించుకున్నాడు. రథం ఎక్కించుకున్న తర్వాత ఆ వచ్చిన భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ఫిలిప్ గారు నపుంసకుడికి బోధ చేశారు. చేసిన తర్వాత వెంటనే వారు రథం వెళ్తూ ఉంది, ఈయన చెప్పే మాటలు ఆయన వింటూ ఉన్నాడు. వెళ్తూ ఉండగా దారిలో ఒక చెరువు కనపడింది, నీళ్ళు ఉన్నటువంటి ఒక చెరువు కనపడింది. వెంటనే రథం ఆపమన్నాడు ఆయన. ఆపిన తర్వాత ఈ ఫిలిప్ గారితో అడిగాడు, అయ్యా నీళ్లు ఉన్నాయి, నేను బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి నా పాపాలన్నీ ఆయన రక్తంలో శుద్ధీకరించుకున్నాను. నాకు నిర్ధారణ అవుతుంది నా ప్రభు నన్ను క్షమించాడని. ఇక నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏమైనా ఉందా అని అడిగాడు. ఫిలిప్ గారు అన్నాడు, అయ్యా మీకు అంత నిశ్చయత ఉన్నప్పుడు బాప్తిస్మం ఇవ్వడానికి నాకు ఆటంకం ఏముందని చెప్పేసి వెంటనే ఇద్దరు నీళ్ళలో దిగారు, బాప్తిస్మం ఇచ్చాడు. పైకి అలా వచ్చారంట, అంతే
పైకి వచ్చారు, ఈయన రథం ఎక్కాడు. ఇలా చూస్తే ఫిలిప్ గారు లేడు. ఏమైపోయాడు ఫిలిప్ గారు? ఆత్మ మరలా ఫిలిప్పును కొనిపోయింది. అప్పుడు నపుంసకుడు గురించి రాసిన మాట, అదొక్క మాట చదవమ్మా. అతడు తన వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలిగని గాక. ప్రియులారా, సంపూర్ణ సంతోషం ఒక వ్యక్తికి ఎప్పుడు వస్తుందయ్యా అంటే ఏమండి, హృదయంలో పాపంతో జీవిస్తూ ఉంటే సంపూర్ణ సంతోషం రాదు. ఫిలిప్పు గారితో సహవాసం, ఏమండి, దైవ సేవకునితో సహవాసం. ఎప్పుడైతే ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనకు సంతోషం లేదు, వాక్యం చదువుకుంటున్నాడు కానీ సంతోషం లేదు. ఎప్పుడైతే ఫిలిప్పు గారిని దేవుని ఆత్మ తీసుకొచ్చాడో, దేవుని వాక్యాన్ని ఫిలిప్పు గారు ఆయనతో బోధించాడో, ఇద్దరు లేక ముగ్గురు ఉన్న చోట ఎవరు ఉంటానన్నాడు? దేవుడు ఉంటానన్నాడు. వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో పాటు దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి ఉన్నది. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం ఏమండి అతడికి సొంతమైంది. ఎలాగనంటే అతడికి గ్రహింపు వచ్చింది. నేను పాపిని అని గ్రహించాడు. అయ్యా నా పాపములు క్షమించు ప్రభు అని పశ్చాత్తాప ప్రార్థన చేసుకున్నాడు. వాక్యం విన్నాడు. అండి, బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏమైనా ఉందని చెరువు రాగానే రథాన్ని ఆపి అడిగాడు. దైవ సేవకుడు బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చినప్పుడు అతడు పాత నపుంసకుడు చనిపోయినట్టు, మరలా తిరిగి లేచినప్పుడు నూతన నపుంసకుడు పునరుద్ధానుడైనట్టు అతడు ఆ పాప స్వభావం అంతా పోయి సంపూర్ణ సంతోషం చేత హృదయంలో నింపబడి తన రథములో వెళ్ళాడు అని చెప్పి రాయబడి ఉంది. అండి, బాప్తిసం ఇవ్వడానికంటే ముందు, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎంత టైం ఉంటుందండి? ఎంత టైం ఉంటుంది? బాప్తిసం ఇవ్వడానికి ముందు వాళ్ళిద్దరూ నీళ్ళల్లో దిగి అలా బాప్తిసం ఇచ్చాడు, పైకి వచ్చారు. ఎంత టైం ఉంటుంది? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. 5 నిమిషాలు 10 నిమిషాల్లో అంతకు ముందు సంతోషం లేదు లోపల. బాప్తిసం తీసుకున్న తర్వాత హృదయం నిండా ఏమొచ్చేసిందంటండి? సంపూర్ణ సంతోషం వచ్చిందంట. అతడు తన దేశానికి సంతోషముగా వెళ్ళెను అని చెప్పి రాసిపెట్టి ఉంది. దేవునికి స్తోత్రం కలిగను గాక. ప్రియులారా, మనం కూడా ఆయన సన్నిధిని అనుభవించే బిడ్డలమైతే ఆయన సన్నిధిలో ఆయన మనతో పాటు ఉండి ఏం చేస్తారంటే మన హృదయాన్ని మన హృదయంలో ఉన్నటువంటి పాపమును తొలగించి ఆ హృదయం నిండా సంపూర్ణ సంతోషాన్ని నింపుతాడు. బాప్తిస్మం తీసుకుంటాం. నా మాటలు అర్థమవుతున్నాయి అంటారా? మనం ఆయన సన్నిధిని అనుభవించే బిడ్డలమైతే ఖచ్చితంగా మనం బాప్తిస్మం తీసుకుంటాం. సంపూర్ణ సంతోషాన్ని మనం కలిగి ఉండి మనము సంతోషంతో వెళతాం. అలాంటి అనుభవం మనం కలిగి ఉండటానికై ఆ సంపూర్ణ సంతోషం ఆయన ఆలయంలో, మందిరంలో దొరుకుతూ ఉందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఏమండి, అలాగే ఇంకొక మాట మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 143వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఆయన ఆజ్ఞలు నాకు సంతోషమును కలిగిస్తూ ఉన్నాయి అన్నాడు. ఒక వ్యక్తికి సంతోషాన్ని కలిగించేది ఏమిటయ్యా అంటే, అయినను నీ ఆజ్ఞలు నాకు ఏం కలిగిస్తూ ఉన్నాయి అన్నాడండి? సంతోషమును కలిగింపచేస్తూ ఉన్నాయి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఆజ్ఞలు మనకేం కలిగిస్తాయంటండి? సంతోషాన్ని కలిగిస్తాయంట. ఒక వ్యక్తికి సంతోషం ఎప్పుడు వస్తుందంటే దేవుని సన్నిధి అతడితో ఉంటే, దేవుడు తోడుగా అతడితో ఉంటే అతడికి సంతోషం ఉంటుంది. ఆ దేవుడు తోడుగా, ఆయన సన్నిధి తోడుగా ఉన్నవాడు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆజ్ఞలను బట్టి సంతోషిస్తాడంట. ఏమండి, ఆజ్ఞలో ఏమున్నాయి? దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు, పొరుగువాడిని ఆశించవద్దు, నరహత్య చేయవద్దు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఆ ఆజ్ఞలను పాటించుట ద్వారా ఏమండి అతడికి సంపూర్ణ సంతోషం దేవుడిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రియులారా, ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవటం ద్వారా దేవుని సన్నిధి అతడితో పాటు ఆయన తోడుగా ఉండటం ద్వారా అతడు సంతోషంగా ఉండగలుగుతాడు. తర్వాత ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా సంతోషంగా ఉండగలుగుతాడు. అర్థమవుతుందంటారు నా మాటలని నేను? ఏమండి, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించలేకపోతే మనకేముండదు? సంతోషం ఉండదు. మనం కాసేపు చర్చిలో కూర్చుని 4 మాటలు విని ఇంటికి వెళ్ళి దొంగతనం చేసామనుకోండి, సంతోషం ఎలా ఉంటుంది? పొరుగువాడు దాశించామనుకోండి, సంతోషం ఎలా ఉంటుంది? ఏమండి, ఆ ఆజ్ఞల్లో ఏది తప్పిపోయినా మన హృదయంలో సంతోషం ఉండదు.
ఆయన సంతోషం ఇచ్చేవాడు. మనం కొనుక్కుంటే వచ్చేది కాదు అది. మనం కొనుక్కుంటే ఏమండి ఈ లోకంలో దొరికే పదార్థాల వంటిది కాదు సంతోషం అన్నది. ఆయన ఇవ్వాలి. ఎవరికి ఇస్తాడు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకి సంతోషాన్ని ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఆయన ఆజ్ఞలను అనుసరించే వాళ్ళకి సంతోషాన్ని ఇస్తాడు. అర్థమవుతుందండి నా మాటలు ఏమన్నా? ఏమండి తర్వాత 119వ కీర్తన 162లో ఆయన మాటను బట్టి సంతోషం అన్నాడు. నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు. ఏమండి కాబట్టి ఆయన మాట ఏమిస్తాడో అని ఆ మాట కోసం మనం వేచి చూచుట ద్వారా ఆ మాటను స్వీకరించి ఆ మాట ప్రకారం మనము మన జీవితంలో అన్వయించుకోవటం ద్వారా సంతోషంగా జీవించగలుగుతాం. ప్రియులారా, ఒక మాట కోసం ఒక రాత్రంతా కూర్చుంటాం ఏండి. దీనికోసం ఒక్క మాట కోసం ఒక రాత్రంతా కూర్చుంటాం. ప్రతి శనివారం ఏండి రేపొద్దున ఏం చెప్పాలి ప్రభువా అని కూర్చుంటాం. రాత్రి అలా కూర్చున్నాను నేను చాలాసేపు. 3 గంటలు ఆ టైంలో కూడా కరెంట్ లేదు. మీకుందా? ఉందా? మాకు కరెంట్ వర్షం వచ్చిందని తీసేసాడు. ఎన్ని గంటలు? 2-3 గంటలు తీసేసాడు. 4కో ఎప్పుడు ఇచ్చాడు కరెంటు. రాత్రంతా అలా కూర్చుని ఉన్నాను, పడుకోలేదు అసలు. ఆయన మాట కోసం కూర్చుంటాం. ఏం మాట ఇస్తాడో ప్రభు, ఏ మాట చెప్పమంటాడో ప్రభు అని ఆయన మాట కోసం కూర్చుంటే ఏదో మాట ఇస్తాడు ఆయన. ఆ మాటను పట్టుకొచ్చి మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు కూడా వారమంతా ప్రభువా వచ్చే వారం మాతో ఏం మాట్లాడతావు, నీ మాట మాకేమిస్తావు ప్రభు అని ఆసక్తితో ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి పరుగున వచ్చి ఆ మాటను జాగ్రత్తగా ఆలకించి ఆ మాటను తీసుకుని రాసుకొని ధ్యానం చేసుకుని ఆ మాటను మన జీవితంలో అన్వయించుకోవటం నేర్చుకుంటే అప్పుడు సంతోషం అలాంటి వారికి ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో నా నామమున అడుగుడి మీకు పరిపూర్ణ సంతోషం ఇవ్వడం కోసం నా నామాన్న మీరు ఏది అడిగినా చేస్తాను అన్నాడు. ఆయన నామమున మనకి ఏది కావాలన్నా అడగటం ద్వారా ఆయన పరిపూర్ణ సంతోషాన్ని ఇస్తాడట. కాబట్టి ఆయన నామములో అడగటం మనం నేర్చుకుని ఆ సంతోషాన్ని సంపాదించుకోవాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. చదవమ్మా. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వాక్యం. ఇదివరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మీ సంతోషం పరిపూర్ణం అగునట్లుగా అడగండి, ఏమవుద్దంటే మీకు దొరుకును అన్నాడు. కాబట్టి మీ సంతోషం పరిపూర్ణం అయ్యేటట్లుగా మీరు ఆయన నామంలో యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడుగుతున్నాము అని అడగండి, మీ సంతోషాన్ని పరిపూర్ణం చేస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళకు ఉంటుంది. ఏమండి, ఆ బిడ్డ ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తుంది? నాకు సులువైన ప్రసవం ఈ ప్రభువా, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆరోగ్యం ఈ ప్రభువా అని తనకు అవసరతలు ఏమున్నాయో వాటిని అడుగుతుంది. అలాగే ఉద్యోగం లేని బిడ్డ ఉద్యోగం ఈ ప్రభువా అని అడుగుతారు. మనం ఏది అడగాలనుకున్నామో అది యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట అడగండి, మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా ఆ నామములో అడగండి, మీకు దొరుకుతుంది అన్నాడు. కాబట్టి మనకి ఏది కావాలన్నా ఎవరిని అడుగుదాం అండి? అమ్మని అడుగుదాం, నాన్న అడుగుదాం, భర్తను అడుగుదాం, బంధువులను అడుగుదాం, స్నేహితులను అడుగుదాం, ఇరుగు పొరుగులను అడుగుదాం, రెడ్డి గారిని అడుగుదాం, వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం. ఇన్ని రకాల బుర్రలో పెట్టుకోకుండా ఏది కావాలన్నా యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆయనను అడగండి, మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మీకు దొరుకుతుందన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆయన సన్నిధిలోనే ఆ సంపూర్ణ సంతోషం ఉంది అనే సత్యాన్ని మనం ఎరగాలి. మనకి ఏది కావాలన్నా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన నామంలో అడగటం నేర్చుకోవాలి. బాప్తిస్మం తీసుకోవటం ద్వారా సంపూర్ణ సంతోషాన్ని సంపాదించుకోవాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడం ద్వారా ఆయన ఇచ్చే సంతోషాన్ని సంపాదించుకోవాలి. ఆయన ఈ వారం నాకు ఏం మాట ఇస్తారో అని ఆ మాట కోసం కనిపెట్టి ఆ మాటను స్వీకరించి ఆ వారం అంతా ఆ మాట మీద సాధన చేసి మన జీవితాలని ఆ మాట ద్వారా మన జీవితాలను కట్టుకోవడం నేర్చుకోవాలి. అలాగే కీర్తన 122వ అధ్యాయం 1వ వచనం భక్తుడైన దావీదు అంటాడు. కీర్తన 122వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు, జనులు మందిరమునకు వెళ్ళుదమని నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. మందిరానికి వెళ్దాం రా అంటే ఎందుకు అంత సంతోషం రాజుగారికి? ఆయన మందిరంలో ఏముంటుంది?
ఆయన సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధి ఉన్న చోట సంతోషం ఉంటుంది అని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన దేవుని మందిరానికి వెళదాం అని జనులు ఆయనతో అన్నప్పుడల్లా ఆయన సంతోషించేవాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం దేవుని మందిరానికి సమయానికి సిద్ధపడి వస్తూ దారిలో మనకి వచ్చే దారిలోనే పక్క వాళ్ళు ఎవరన్నా మన చర్చకు వచ్చే వాళ్ళు ఉంటే వారిని అక్క నేను వెళ్ళిపోతున్నాను తొందరగా వచ్చి నేను పిలవగానే వాళ్ళకి ఏం కలగాలంట? సంతోషం కలగాలంట. దేవుని మందిరానికి వెళదామన్న జనులు నాతో చెప్పినప్పుడు నాకేమైంది? సంతోషం కలిగింది అన్నట్టుగా అలాంటి సంతోషాన్ని ఆయన మందిరానికి వెళదామనే తలంపే అంత సంతోషాన్ని ఇస్తుందని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మంచిది ప్రియులారా, మనం సంపూర్ణ సంతోషాన్ని సంపాదించుకోవడం ఎలాగా ఆయన మందిరంలోకి వచ్చి అనేది నేర్చుకోవడం కోసం ఇప్పటి వరకు ఒక ఉపోద్ఘాతాన్ని చెప్పినట్టు చెప్పాను. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒకటో మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం. దావీదును దీర్ఘదర్శియగు ఆసాబును రచించిన శ్లోకములనెత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. ఆయన సన్నిధిలో సంతోషం ఎలాగొస్తుందయ్యా అంటే దేవుని మందిరంలోకి వచ్చి మనమందరం కూడా తల వంచి ఆయనకు ఆరాధన చేయటం నేర్చుకుంటే సంతోషాన్ని ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలిగినగా. మనం ఏం చేయాలంటండి? ఈ సంతోషం ఎక్కడ దొరికేది కాదు, కొనుక్కుంటే వచ్చేది కాదు. సంతోషం మనం దేవుని ద్వారా పొందుకునే మార్గాలను ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా సంతోషం వస్తుందంటే చెప్పండి అమ్మ, ఎలా సంతోషం వస్తుందంట? ఏమ్మా నా వైపు చూడండి, ఎలా సంతోషం వస్తుందంటండి? ఒక వ్యక్తి పశ్చాత్తాప హృదయంతో బాప్తిస్మం తీసుకుంటే సంతోషం వస్తుంది. ఏమండి, అర్థమైందా నా మాటలో? తర్వాత ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే సంతోషం వస్తుంది. తర్వాత ఏంటండి? తర్వాత చెప్పండి. ఆయన పేరట ఏది కావాలో అది అడగటం ద్వారా అది మనకు దొరుకుతుంది. ఆ దొరకటం ద్వారా మనకి పరిపూర్ణ సంతోషం దొరుకుతూ ఉంది. అలాగే ఆయన మందిరమునకు వెళ్ళుదామనే ఆ మాటే మన లోపల సంతోషాన్ని ఇస్తూ ఉంది. అలాగే ఆయన మాటను బట్టి సంతోషం అన్నాడు. ఆ వారం ఏ వాక్యం చెప్తారో అని ఆ వాక్యాన్ని జాగ్రత్తగా రాసుకుని ధ్యానం చేసుకుని ఆ వాక్యానుసారంగా మన జీవితంలో సాధన చేయటం ద్వారా మనం సంతోషాన్ని సంపాదించుకోవచ్చని ఉపోద్ఘాతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్, మనము సంతోషం కలిగిన వాళ్ళుగా మనల్ని దేవుడు మార్చు నిమిత్తము ఆయన మందిరంలో మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఆరాధన చేయటం మనం నేర్చుకుంటే ఆ ఆరాధన చేసే వాళ్ళలో ఆయన సంతోషాన్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా ఆరాధించాలి? తల వంచి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు స్తోత్రములు చేయటం ద్వారా ఆయనను ఆరాధన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనను ఆరాధించటం ఎవరికీ అర్థం కావట్లా. ఆరాధన చేసుకుందాం అంటే లెగుస్తున్నారు, నుంచుంటున్నారు. పాస్టర్ గారు ఏదో ఆయన స్తోత్రాలు చెబుతూ ఉంటాడు, వీళ్ళేమో అలాగ నుంచుని అలా కళ్ళు మూసుకుని అలాగా బిగిసిపోయి ఉంటారు. చేతులలాగా కట్టుకొని ఉంటారు, లేకపోతే జేబులు పెట్టుకుని ఉంటారు అండి. లేకపోతే ఏండి ఆరాధనలో కళ్ళు తెరిచి అలా సొత్తా ఉంటారు. దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆ నడిపింపులోకి రారు. చాలామంది వస్తారు, మందిరంలోకి వస్తారు, నుంచుంటారు, అందరితో పాటు నుంచుంటారు, కానీ ఆరాధనలో లీనమవటం చేత కాదు. హృదయం లోతుల్లో నుంచి లోపల నుంచి ఆరాధన చేయడం నేర్చుకోరు అండి. నా మాటలు అర్థమవుతున్నాయంటారా? ఆదికాండం 24వ అధ్యాయం 26వ వచనం 48వ వచనం కనుక మనం చూస్తే అసలు ఆరాధించడం ఎలాగో చెబుతున్నాడు చూడండి. మంచి మంచి మాటలు చెప్తున్నాడు. ఆదికాండం 24:26. చాలు. అతడు తల వంచి యెహోవాకు మొక్కి, అది ఆరాధించడం అంటే. అమ్మా ఏమండి, అది ఆరాధించడం అంటే. నా వైపు చూస్తారండి అమ్మా. అక్కడ చదివింది ఒక మాట, కానీ దాని లోపల అర్థం ఏంటో నా వైపు చూస్తే మీకు నేను తెలియజేస్తాను.
అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకుకి పెండ్లి కుమార్తెను తీసుకురమ్మని తన పెద్ద పాలేరైనటువంటి ఎలియాజర్కి బాధ్యతను అప్పగించాడు. తన తొడ కింద చేయి పెట్టమని ప్రమాణం చేయించుకుని, నీవు వెళ్ళి నా బంధువుల దగ్గర నుంచి నా కుమారుడికి ఒక పెండ్లి కుమార్తెను తీసుకుని రా అన్నాడు. అప్పుడు ఎలియాజర్ అన్నాడు, అయ్యా మీరు వెళ్ళమన్నా ఊరు వెళ్తాను, మీ బంధువుల దగ్గరికి వెళ్తాను, మరి వాళ్ళ పిల్లల్ని ఇవ్వకపోతే పంపించకపోతే మరి నేను నాతో ప్రమాణం చేయించుకున్నావు కదా, మరి నేను పంపించకపోతే ఏం చేయాలంటే అబ్రాం గారు అన్నాడు, నీకు ముందుగా దేవుడే కార్యం సఫలం చేస్తాడు. నువ్వు వెళ్ళి ఒకవేళ పిల్లని వాళ్ళు పంపించనంటే నీకేమి ప్రమాణం వలన నీకు విడుదల పొందుతావు, నీకేం ఇబ్బంది లేదు, నీ ప్రయత్నం నువ్వు చేయని పంపించాడు. పంపించినప్పుడు ఆ యొక్క ఊరు వెళ్ళాడు. చాలా దూరం అబ్రహాము గారి యొక్క బంధువుల ఊరు వెళ్ళాడు. ఆ ఊరు పొలిమేరల దగ్గర బావి ఉంది. ఏముందండి, ఇప్పుడు మనకి ఏ ఇంటికి పైప్ ఉంటుంది, ట్యాప్ ఉంటుంది, మోటార్ ఉంటుంది, స్విచ్ ఎత్తే నీళ్ళు వచ్చేస్తున్నాయి, ట్యాప్ తిప్పితే ఎక్కడికి వెళ్తాక నీళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఒక ఊరికి ఒక బావి, ఒక ఊరికి ఒక బావి. ఆ బావి కూడా మెట్లు ఎలా తీస్తారో, ఆ మెట్లు అంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని దిగి కిందకి ఆ కడవ నింపుకొని మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఎక్కి ఇంటికి ఎన్ని బిందులు కావాలో రోజుకి అన్ని బిందులు మోసుకోవాలి. ఆడపిల్లలందరూ కూడా అంత కఠినం, కష్టం. అలాంటి ఊరి వెలపల ఉన్న బావి కాడ మోకాళ్ళు లేచాడు. ఎవరు మోకాళ్ళు లేచాడు? ఎలియాజర్ గారు. ఎవరండి? అమ్మా ఎలా చూడండి అమ్మా. రేయ్ ఏంటి మౌనంగా ఉంటూ లేదు, పోండి బయటకు పోండి. అక్కడ బావి దగ్గర మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి, ప్రభువా నా యజమానుడు కోట్ల అధిపతి, అంత ఆశీర్వదించావు నా యజమాని, ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుకు పెళ్లి కుమార్తెని తీసుకురమ్మని ఆయన రాలేదు, వాళ్ళ కొడుకుని పంపలేదు, నా మీద అంత బాధ్యత పెట్టేశాడు. అలాంటి గుణగణాలు ఉన్న బిడ్డను నాకు చూపించు ప్రభువా అని ఆయన ప్రార్థన చేసుకుంటా, నాకు మాత్రమే మంచినీళ్ళు అడుగుతాను, నా ఒక్కడికే మంచినీళ్ళు వేస్తే ఆ పిల్లల్ని నేను సెలెక్ట్ చేయను, నాకు మాత్రమే మంచినీళ్ళు అడిగితే నాకు మంచినీళ్ళు ఇచ్చి నాతో పాటు నా ఒంట్లను కూడా గమనించి, ఎంతో దూరం నుంచి వచ్చినట్టున్నారని ఒంట్లకు కూడా నీళ్లు ఎవరైతే అడగకుండా పోస్తారో వాళ్ళే నా యజమానుడి కుమారుడికి భార్యగా నేను సెలెక్ట్ చేసుకుంటాను ప్రభువా, నువ్వు కార్యం చేయని ఆయన అని ప్రార్థన చేసుకుని ఆమెనన్నాడండి. ఆమెననేసరికి రెబెక్కమ్మ వచ్చింది. ఫస్ట్ చూశాడు, కిందకి వెళ్ళింది, నీళ్ళు ముంచుకుని పైకి వచ్చింది. పైకి వచ్చేదాకా ఉండి పైకి రానిచ్చమ్మా అన్నాడు. ఆవిడ ఇలా చూసి, అయ్యా ఏమండి అని అడిగింది. అమ్మా కాసిన నీళ్ళు పోయమ్మా, చాలా దూరం ఊరు నుంచి వస్తున్నాను, దాహంగా ఉందమ్మా అన్నాడు. అరే తాగండి అయ్యా అని మంచినీళ్ళు పోసింది. మనిషి ఎన్ని తాగుతాడు? గట్టిగా తాగుతాడు, చెంబుడు తాగుతాడు. చాలమ్మా అన్నాడు. ఆ చెంబుడు పోసి మిగతా నీళ్ళు పట్టుకోవచ్చు కదా ఇంటికి. ఆవిడ గమనించింది, ఇలా చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు, వీళ్ళతో పాటు ఈ చాలా ఒంట్లు ఉన్నాయి, ఇవి కూడా పాపం దాహంగా ఉండుంటాయని, అయ్యా నీ ఒంట్లకు కూడా నీళ్ళు పోస్తాను అని ఒంట్లకు నీళ్ళు ఆ బిందు వంపేసింది. అక్కడ గాడి ఉంటుంది, ఆ గాడిలో వంపేస్తే ఒంటు తాగుద్ది అనమాట. ఒక ఒంటే 6 నెలలకు సరిపడా తాగుతుందండి. ఎంతకాలం? మనం ఒక్క చెంబుడు తాగితే ఒక ఒంటే ఒక 6-7 బిందులు తాగుద్ది అనుకోండి. సపోజ్ 10 ఒంట్లు ఉంటే ఎన్ని 60 సార్లు వెళ్ళలా వద్దా? ఆ కిందకి వెళ్తుంది, బిందు ఎట్టుకొస్తుంది, వంపుతుంది, వెళ్తుంది 10 ఒంట్లు తాగేసి పక్కకి వెళ్ళిపోయి ఇంకా మాకు సోలని దాకా పోతానందండి. అంటే ఎంత ఓపిక, ఎంత సహనం, ఎంత ప్రేమ అండి, ఎంత భక్తి ఉందా పిల్ల దగ్గర అని గమనించుకుని, అప్పుడు నా బాధ్యతను నెరవేర్చిన దేవా నీకు స్తోత్రం తండ్రి, ఎంత మంచి పిల్లనిచ్చావు ప్రభు అని తల వంచి హృదయం లోపల నుంచి కృతజ్ఞతతో ఆయనకు నమస్కారం చేసి ఆరాధన చేశాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆరాధన ఎలా చేయాలి సార్? ఆరాధన ఎలా చేయాలి? మనకి దేవుడు ఏదో పని మనం చాలా కష్టం అనుకుంటాం కదా, మన జీవితంలో ఈ పని చాలా కష్టం అనుకుంటాం, ఇది జరగదు అనుకుంటాం కదా, ఎంతో ఈ పని జరగాలంటే చాలా చాలా కష్టం అనుకుంటాం. అలాంటి పని చాలా సులువుగా దేవుడు చేస్తాడు. అప్పుడు మనకి హృదయం నుంచి ఏమొస్తుంది చెప్పండి అమ్మ? మన హృదయం నుంచి ఏమొస్తుంది? ఎంత గొప్ప దేవుడు తండ్రి, నా యజమానుడు తన కుమారుడికి భార్యను సిద్ధపరచమంటే అలాంటి గుణగణాలు కలిగినటువంటి పిల్ల నా కళ్ళులు ఎదుటే ఎంత శ్రమ పడకుండా తీసుకొచ్చి పెట్టావు నాయన, ఎంత గొప్ప దేవుడు తండ్రి అని తల వంచి హృదయం లోపల నుంచి ఆయనను ఆరాధన చేశాడంట. ఏం చేశాడంటండి? మనం మందిరంలోకి వచ్చి ఆరాధన ఏం చేయాలండి? మందిరంలోకి వచ్చి ఆరాధన ఏం చేయాలండి? ప్రభువా ఈ వారం అంతా అద్భుతంగా నన్ను కాపాడావు ప్రభువా, నీకు స్తోత్రము తండ్రి అని తల వంచి కళ్ళు మూసుకుని ఆయన మనకి చేసిన ఆ యొక్క అద్భుతములను బట్టి మనం ఆయనను
ఆరాధన చేయాలి. అండ్ ఈ రోజుల్లో పెళ్లి కూతుర్ని ఎతకడం ఎంత కష్టం మీకు. ఆ రోజుల్లోనే దేవుడు అంత సులువుగా ఇచ్చాడు, కానీ ఈ రోజుల్లో పెళ్లి కూతుర్ని ఎతకాలంటే 30 తిప్పలు 3 చెరువులండి. భక్తి కలిగిన పిల్లల్ని ఎతకాలంటే ఇక వాళ్ళ తిప్పలకి చూడండి ఎన్ని ఉంటాయో. పొరపాటుని ఎవలోకులను చూసి చేసుకుంటే జీవితకాలం నరకం కదా. జాగ్రత్తగా ఎంపిక చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటిది దేవుడు అద్భుతమైనటువంటి భక్తి కలిగినటువంటి పిల్లను అలాగ కన్నుల ఎదుటికి తీసుకొచ్చాడు. ఫస్టే ఆయనకి 100 మంది ఒకసారి వస్తే ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియదు. ఫస్ట్ ఆ పిల్ల వచ్చింది, ఈయన అనుకున్న దానికన్నా ఎక్కువ చేసింది, ఈ పిల్లని సెలెక్ట్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు హృదయంలో నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తల వంచి ఆరాధన చేశాడు. అలాగ ఆరాధన చేయాలి. నా మాట అర్థమవుతుందంటారమ్మా? నా మాట అర్థమవుతుందంటారా? ఎలా ఆరాధన చేయాలి? ఆయన మన జీవితాల్లో చేసిన కార్యములను బట్టి ఆరాధన చేయాలి. అర్థమవుతుందంటారా? ఆ పిల్లని అక్కడికి మీ తండ్రి ఎవరనంటే తీసుకెళ్ళింది. వాళ్ళు ఏమండి చూసి ఆశీర్వదించబడిన వాడ లోపలికి రమ్మన్నారు, ఉండమన్నారు, ఒంట్లకి మేత వేశారు, ఎన్ని వేశారు. నేను ఇక్కడ ఉండకూడదు, మీ పిల్లను మా యజమానుడు కుమారుడికి ఇవ్వటానికి మీకు ఇష్టమా కాదా అని అడిగాడు. ఓకే అన్నారు. ఆ పిల్లని కూడా అడుగుతూ ఉండంటే అడగమన్నాడు. అడిగారు, అమ్మా ఇంతో పాటు వెళ్తావంటే వెళ్తానంది. అప్పుడు మళ్ళా వందనం చేసి మరలా ఆరాధన చేశాడంట. చూడండి 48వ వచనం. ముందేమో సెలక్షన్లో సూపర్గా కృప చూపించావు ప్రభువా, మళ్ళీ వాళ్ళ నాన్నలు ఒప్పుకోరో, ఆ పిల్ల ఒప్పుకుంటుంది ఒప్పుకోదని మళ్ళీ అదో టెన్షన్ ఉంటే అది కూడా ఒప్పుకునేటట్లుగా నా ఎంబడి వచ్చేటట్లుగా అద్భుతం చేసావు ప్రభు అని అతడు మరలా ఏం చేశాడంటండి, నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తోత్రము చేసి తిని అన్నాడు. ఎలాగనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించనని హృదయం లోపల నుంచి ఆయనను ఆరాధన చేయటం కోసం తల వంచి ఆయనకు మొక్కి ఆయనను ఆరాధించాడు అని వ్రాయబడి ఉంది అండి. ఒక్కొక్క స్టెప్లో ఇది జరుగుద్దా జరగదా, ఒప్పుకుంటారా ఒప్పుకోరా, పంపరా అన్ని టెన్షన్లే. ఒక్కోటి మబ్బు ఇడిపోతూ ఉంటే ఆరాధన చేయకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవితాల్లో కూడా దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మనం ఆయనకి ఎలాగ ఆరాధించాలండి? అద్భుత కార్యాలను బట్టి ఆయనకు ఆరాధన చేయాలి అన్నట్టు మనం నేర్చుకోవాలమ్మా. ఎలాగ ఆరాధన చేయాలా? ఆయన చేస్తున్న మన జీవితాల్లో కార్యములను బట్టి మనం ఆయనకు ఆరాధన చేయాలి. 24వ అధ్యాయం 52వ వచనం. 24వ అధ్యాయం 52వ వచనం. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. చాలమ్మ వాళ్ళ మాటలన్నీ విని ఇక ఆ పిల్లల్ని పంపించడానికి సిద్ధపడి ఒంటెక్కిచ్చేస్తున్నారు. అప్పుడు సాష్టాంగ పడిపోయాడంట. అప్పుడు దాకా తల వంచాడు 2 సార్లు, 3వ సారి ఏం చేశాడండి? యెహోవాకు సాష్టాంగపడి ఆయనకు నమస్కారము చేసి ఎంత అద్భుతమైన దేవుడు నా తండ్రి అని ఆయనను ఆరాధన చేసి ఆ పిల్లని తీసుకెళ్ళాడు, ఇస్సాకు పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి పిల్లల మన జీవితాల్లో ఆయన ఎన్ని కార్యాలు చేయట్లేదు, ఆ కార్యాలను బట్టి ప్రతిరోజు ఆయన చేస్తున్న ప్రతి కార్యమును బట్టి ఏమండి మనం ఆయన మందిరంలోకి వచ్చినప్పుడల్లా హృదయం లోతుల్లో నుంచి లోపల నుంచి పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఆవిడ ఏం చేస్తుంది, ఇవిడ ఏం చేస్తుందని చూడకుండా మనకు దేవుడు చేసిన కార్యాలన్నింటిని బట్టి ఆయనకు తల వంచి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను ఆరాధన చేయటం నేర్చుకోవాలి. అలాంటి వారికి సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి పిల్లలు ఈ లోకంలో ₹1,00,00,000 ఇస్తే సంతోషం రాదు, ఉద్యోగాలు ఉంటే సంతోషం రాదు, బంగ్లాలు ఉంటే సంతోషం రాదు, కార్లు ఉంటే సంతోషం రాదు. ఏమండి ఆడు కోరుకున్నదాడికి కొండ మీద కోతైనా తెచ్చుకోగలిగినంత డబ్బు ఉంటే సంతోషం రాదు. సంతోషం ఎలాగ వస్తుంది? ఒకటే మార్గం, ఇదే మార్గం. ఎలాగున ఆయన ఇచ్చే సంతోషాన్ని సంపాదించుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నిర్గమాకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన వార్త జనులు విని తల వంచుకుని నమస్కారము చేసిరి అని ఉంది. ఆయన మరియు యెహోవా ఇశ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను వార్త జనులు విని తల వంచుకుని నమస్కారము చేసిరి అని ఉంది. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలండి?
430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. బానిసలు అంటే ఎలా ఉంటుందంటే వీళ్ళ ఇష్టం ఏమి ఉండదు, వీళ్ళు అనుకున్నది చేయడానికి ఏముండదు. ఫరో ఎలా చెప్తే అలాగే వెంటనే ఫరో ఎన్ని ఇటుకలు చేయాలి అన్ని ఇటుకలు చేయడమే. ఫరో మళ్ళీ రూల్ మారుస్తాడు, మీకు గడ్డి కూడా ఉన్నాం, గడ్డి కూడా మీరే తెచ్చుకోండి అంటే మళ్ళీ తెచ్చుకోవాల్సిందే, మళ్ళీ అదే లెక్క చేయాలి. అంతకుముందు సాయంత్రం 6 గంటలకి దిగిపోయేవారు పని, ఇప్పుడు సాయంత్రం 10 అయిపోతుంది. గడ్డి కూడా ఎలా తెచ్చుకోలేదు మరి. వాళ్ళని ప్రాణం తీసేస్తున్నాడు, రక్తం తోడేస్తున్నాడు, మనుషులలాగా అయిపోయారు, ఓపిక లేదు. ఒక్కొక్కరి దగ్గర అందరూ ఏమంటే గాలెత్తి ఎగిరిపుల్లో తయారైపోయారు. వాళ్ళ రక్తం పిండేశాడు మొత్తం ఫరో. అంత భయంకరమైన దాస్యములో ఉండి వారు దేవునికి మొర్రపెట్టగా దేవుడు వారి మొరను విని ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను అను వార్త జనులు విని మా బాధలు దేవుడు చూడటానికి వచ్చాడు, మా యొక్క బాధలను దేవుడు చూడవచ్చి మా బాధను కనిపెట్టాడు, మా కోసం ఒక విమోచకుడిని పంపిస్తాడంట అని ఆ వార్త విని వాళ్ళు తల ఉంచుకుని ఏం చేశారంట, నమస్కారం చేసి ఆయనకు ఆరాధన చేశారంట. మనం కూడా బాధల్లో ఉన్నప్పుడు ఏమండి, బాధల్లో ఉంటాం మనమా, బాధల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదివారం ఆరాధనకు వస్తాం, ఎంతో టెన్షన్తో వస్తాం, ఎంతో ఏమండి ఈ బాధ నుంచి మనల్ని ఎవరు విడిపించలేరు అనేటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాం, మందిరానికి వస్తాం. అప్పుడు అలాంటి బాధలలో మనం ఆయనకు ఆరాధన చేయాలి. నా బాధను దేవుడు చూడటానికి వచ్చాడు, నా బాధను తీసివేయడానికి నన్ను ఆయన కనిపెడతా ఉన్నాడు అని ఒక వార్త మనలకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆయన మీద భరోసా కలిగి మనం నా దేవుడు నాకున్నాడని ఆ బాధల్లోనే వారు దేవునిని ఆరాధన చేశారు. ఆ ఆరాధన చూసిన దేవుడు మోషేని పంపించాడు. ఏమంటే 10 అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగించి వాళ్ళను ఐగుప్తు దేశం నుంచి, ఫరో చేతుల నుంచి విడిపించి నడిపించి కానాను దేశానికి చేర్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, మనకి కష్టములలో కూడా ఆయన ఆరాధించడం నేర్చుకోవాలి, కష్టాల్లో కూడా ఆయనను ఆరాధన చేయటం ఎలాగో నేర్చుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు యెహోవాకు నమస్కారము చేసి ఆయనను ఆరాధన చేశాడు అని చెప్పి రాయబడతా ఉంది. ఏమంటే ప్రియులారా, మనం ఆయనను ఆరాధన చేయడం నేర్చుకోవాలి. అది నా పాయింట్. ఏమి నేర్చుకోవాలి? ఆయనను ఆరాధన చేయడం నేర్చుకోవాలి. ఆయన మహాదేవుడు, ఆయన యొక్క దేవత్వమును మనం అర్థం చేసుకుంటే ఆరాధించకుండా ఉండలేం. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి, చాలు 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 చాలు. ఏమండి, మిద్యానీయులు ఎవరండి చెప్పండి? మిద్యానీయులు అనేవారు ఇశ్రాయేలీయులను పరిపాలన చేస్తూ ఉన్నారు. మిద్యానీయులు బహుబలంగా ఉన్నారు, ఇశ్రాయేలీయులు అణచబడిన వారుగా ఉన్నారు. ఎంతగా అణచబడ్డారంటే ఇశ్రాయేలీయులు పొలంలో వరిధాన్యం పండించారనుకోండి, అది అలా పంట పండి అవన్నీ కూడా బస్తాల్లో ఎత్తారు కదా, అప్పుడు మిద్యానీయులు వస్తారు, వచ్చి వాళ్ళని చెతకొట్టి అది పట్టిపోతారు. 3 నెలలు పండించింది ఎవరో? 3 నెలలు పండించింది ఎవరో? ఇశ్రాయేలీయులు. పట్టుపోయేది ఎవరో? మిద్యానీయులు. వీళ్ళకి తింటాకి ఏమన్నా ఒక బత్తాన్ని ఉంచారా? ఉంచలేదు. తినడానికి గింజలేదు. సరే పని మంచిలాన్న తాగుదామని బావి తవ్వుతారు ఇశ్రాయేల్ కష్టపడి. ఆ బావి తవ్వితే మిద్యానీయులు వస్తారు, వచ్చి వీళ్ళందరినీ చితకొట్టి ఆ బావిలో నీళ్ళన్నీ పట్టిపోతుంటారు. వీళ్ళు ఎవరైనా రానివారి దగ్గరికి అక్కడ కాపలా పెడతారు. ఎలా ఉంటుంది వాళ్ళకి అండి? కష్టపడిదేమో మనం, బావి తవ్విదేమో మనం, నీళ్ళట్టుకు పోయేదేమో వాళ్ళు, కష్టపడి పండించేదే మనం, ధాన్యం పట్టిపోయేది వాళ్ళు, మనకి తింటాకేమీ లేదు. గట్టిగా మాట్లాడితే చితకొట్టేస్తారేమో, చంపేస్తారేమో భయం 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 భయం. మిద్యానీయుల పేరు చెప్తే గడగడగడగలు ఆడిపోతున్నారండి ఇశ్రాయేలు అందరూ. ఆ స్టేజ్లో ఉన్నారు. అప్పుడు గిద్యోను అనే ఆయన గానుగ చాటున, ఎక్కడండి? గానుగ చాటున, ఏ మిద్యానీయుడి కంట్లో పడకుండా చాటున 4 గింజలు, ఈ గాలికి ఎగరేసుకుంటారు కదా, గింజలు పడతాయి కింద, ఆ గింజలను దంచుకుని కథంతా అన్నం వండుకుందాం, ముద్ద తిందామని గానుగ చాటున ధాన్యం దుల్లగొట్టుకుంటున్నాడంట. దుల్లగొట్టుకుంటుంటే దేవుని దూత, అక్కడ దేవుని దూత అని రాశారు కానీ యేసు ప్రభు వారు అక్కడ ప్రత్యక్షమై బలాఢ్యుడైన గిద్యోను అని అంటే, బలాఢ్యులమైతే ఇలాగెందుకు ఉంటాం సార్, గానుగ చాటును దుల్లబెట్టుకుంటాం, మీరు భలే మాట్లాడతారు అన్నాడు. లేదు నాన్న, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివే అంటే, నేను బలాఢ్యుడిని నాకు ఎలాగ నమ్మకం కలుగుతుంది అని అడిగాడు. నువ్వేం చేయమంటే చేస్తానంటే 2-3 సార్లు పరీక్షిస్తానన్నాడు. ఒక గొర్రె బూచిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, ఇది పై భాగం మాత్రమే తడవాలి, కింద భూమి అంతా పొడిగా ఉండాలన్నాడు. ఆ దూత అలా చేశాడు. మనోడికి కొంచెం విశ్వాసం పెరిగింది.
మరలా ఈ రాత్రికి కూడా ఇది మళ్ళీ తిరిగేస్తాను, ఇది మాత్రం పడుకుండాలి, చుట్టూ తడిగి ఉండాలి, అలా చేయగలదు అంటే ఓకే అన్నాడు. మళ్ళీ పొద్దున్న చూస్తే ఈయన అన్నట్టే ఉంది, ఇంకా విశ్వాసం పెరిగింది. ఒక అర్పం తీసుకొస్తాను ఉండంటే ఉన్నాడు ఆయన. అర్పం తీసుకొచ్చాడు, తన దగ్గర ఉన్న కర్రతల అనగానే ఆకాశం నుంచి అగ్ని వచ్చి అర్పణ అంగీకరించబడింది. అప్పుడే నిర్ధారణకు వచ్చేసాడు గిద్యోను, దేవుడు నా పక్షమున ఉన్నాడు. మిద్యానీళ్ళు కోట్ల మంది ఉన్నా పర్లేదు, ఇశ్రాయేలులా ఉన్నా పర్లేదు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడని దిగాడు. రంగంలోకి యుద్ధానికి వెళ్తాక దిగాడు. దిగితే 32,000 మందితో వెళ్తుంటే దేవుడు అన్నాడు, నాన్న వద్దు, 300 మందితో వెళ్ళి అన్నాడు. నా దేవుడు నా పక్షంగా ఉంటే వెనకాల ఎంతమంది ఉంటే నాకెందుకని ధైర్యంగా వెళ్ళాడు. వెళ్ళినా ఇంకా ఓ పక్కనే అనుమానం పీకుతుంది, ఇసుకరేణువులాగా ఉన్నారు శత్రువులు, 300 మందితో వెళ్తున్నాం, పని అవుద్దావదని చీకట్లో వెళ్ళి మిద్యానీళ్ళ గుడారం వెనకాల కూర్చొని మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారని. అందులో మిద్యానీళ్ళు ఒకడు చెప్తున్నాడు, గిద్యోను ఖడ్గము మన మీదకి వస్తుంది, మనం ఓడిపోతాం, గిద్యోను గెలుస్తాడు. ఇశ్రాయేలు రొట్టె ఒకటి వచ్చి మిద్యానీయుల గుడారం మీద పడింది, ఆ మిద్యానీయుల గుడారం కూలిపోయింది, ఇలాగ నాకు కల వచ్చిందని ఒక మిద్యానీయుడు ఇంకో మిద్యానీయుడికి చెబుతూ దాని అర్థాన్ని కూడా చెప్తున్నాడు. అమ్మ బాబోయ్, దేవుడు ఎంత అద్భుత కార్యం చేయబోతున్నాడని ఆ కళ వాళ్ళు చెప్పుకునేటప్పుడు అక్కడే మిద్యానీయుల గుడారం ఇదేనా పక్కనే ఉండి వింటున్నాడా, అక్కడికక్కడే తల ఉంచి నమస్కారం చేసి దేవుణ్ణి ఏం చేశాడంట, ఆరాధన చేశాడంట. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నేనేంటి, నా వెనకాల 300 మంది ఏంటి, ఇసుకరేణువులు లాంటి శత్రువులు ఏంటి, వాళ్ళకు నువ్వు కళ చూపిస్తాం ఏంటి, ఇశ్రాయేలు దగ్గర నుంచి రొట్టెత్తం ఏంటి, మిద్యానీయుల గుడారం పడిపోతాం ఏంటి, మనం ఓడిపోతామని వాళ్ళే చెప్పుకోవడం ఏంటి, ఎంత గొప్ప దేవుడు తండ్రి అని సాష్టాంగ పడిపోయి నమస్కారం చేసి ఆరాధన చేసి 300 మందిని నేను చెప్పినట్టు ఏంటని చెప్పేసి 3 చోట్లకు పంపించి ఉత్తి కొండలు పెట్టి డ్యూటీలు పెట్టి నేను చెప్పినట్టు చేయండి అంటే అలాగే చేశారు. వాళ్ళకి పెద్ద సైన్యం వచ్చేస్తున్నట్టుగా సౌండ్ దేవుడు వినిపించాడంట. ఏమండి, అలా పారిపోతూ ఉంటే వీళ్ళు వెనకాల సంహరించి మిద్యానీయుల మీద విజయాన్ని సంపాదించారు. దేవునికి స్తోత్రం కలిగనగా. కాబట్టి ప్రియులారా, ఆయన చేసే కార్యాలను బట్టి మనం ఆయనను ఆరాధించకుండా ఉండలేము. ఒక్క గిద్యోను 300 మంది వెనకాల ఉంటే 3 కోట్ల మంది శత్రువులు ఉంటే విజయం వస్తుందా? కానీ విజయం వచ్చేలాగా దేవుడు సమకూర్చి పెడుతున్నాడు. మరి ఆరాధించకుండా ఎలాగ ఉంటాం? ఆరాధించకుండా ఉండగలమండి? ఉండలేం. సాష్టాంగపడి ఆయనకు మొక్కి ఆయనకు ఆరాధన చేశాడు. అలాగ మనం ఆయన మందిరంలో ఆలయంలో మనం ఏం చేయాలి? ఆయనకు ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగను గాక. అలాగే ప్రియులారా, లోకాసువార్త 24వ అధ్యాయం 52వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, లోకాసువార్త 24వ అధ్యాయం 52వ వచనం, ఎడతెగక దేవాలయంలో దేవునికి స్తోత్రము చేయుచుండిరి అని ఉంది. ఎడతెగక దేవాలయములోనే స్తోత్రములు చేస్తూ ఉన్నారంట. ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. కాబట్టి ప్రియులారా, ఆరాధనలో భాగం ఆయనకు స్తోత్రాలు చెప్పడం. ఆరాధనలో ఏంటండి భాగం? చెప్పండి. ఆరాధనలో భాగం ఏంటండి ఆరాధనలో భాగం ఏంటి? దేవునికి స్తోత్రములు చెప్పటం. అయ్యా నీవు గొప్ప దేవుడు, స్తోత్రం తండ్రి, అద్వితీయుడైన దేవుడు, స్తోత్రం తండ్రి, నిన్ను నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, స్తోత్రం తండ్రి అంటారు కదా పాస్టర్ గారు. ఉత్తినే కాదు, ఇది స్తోత్రాలు చెప్పడం నేర్పించారు. అలా స్తోత్రాలు ఎన్ని రోజులు చెప్పారంట? ఎడతెగక 10 రోజులు చెప్పారంట. ఎన్ని రోజులు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, మళ్ళీ 10 రోజులు పోయేదాకా ఇక్కడే కూర్చుని అన్నం లేదు, నీళ్ళు లేవు, స్తోత్రం చెప్తానే ఉంటాం. ఇంకా అంతే, స్తోత్రం అని చెప్తానే అలా 10 రోజులు ఉన్నప్పుడు ఆ యొక్క పెంతెకొస్తు దినమునాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వాళ్ళు పొందుకున్నారంట. దేవునికి స్తోత్రం కలిగను గాక. కాబట్టి అలాగున్న స్తోత్రాలు చెప్పడం, కంటిన్యూస్గా ఎడతెక్క స్తోత్రాలు చెప్పడం నేర్చుకోవాలి మనం. అప్పుడు మనం సంతోషంతో నింపబడతాం. దేవునికి మహిమ కలుగును గాక. రేపొద్దున పరలోకం వెళితేనటండి, అక్కడ కూడా ఏం చేయాలంటే ఇదే పని. అక్కడ కూడా ఏం చేయాలంట? నిరంతరము యెహోవా స్తోత్రార్హుడని ఆయనకు స్తోత్రాలు చెప్పడమే పనికి, రెండో పని లేదండి. అక్కడ మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన, పాటలు పాడటం ఆరాధనలో భాగం, స్తోత్రములు చెప్పడం ఆరాధనలో భాగం. ఇదే ఉంటుంది అక్కడ. స్తోత్రాలు చెప్పడం, పాట పాడటం, స్తోత్రాలు చెప్పడం, పాట పాడటం. ఏం పాట చూడండి, ప్రకటన 15:4. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన అక్కడ పాడుతూ ఉంటారట, ఆరాధన చేస్తూ ఉంటారట. 15:4. దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి,
ఆశ్చర్యమైనవి యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడువు. నీకు భయపడిన వాడు ఎవడు? మోషే కీర్తనయో గొర్రెపిల్ల కీర్తనయో పాడుతూ ఉన్నారు, స్తోత్రములు చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే 24 పెద్దలు ఉంటారట పరలోక రాజ్యంలో. ఆ పెద్దలు కూడా ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నారట. ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగ పడిపోయి దేవునికి నమస్కారము చేసి ఆరాధన చేస్తూ ఉన్నారు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన మందిరంలో సంపూర్ణ సంతోషం ఉంది అన్నాడు. ఆ సంపూర్ణ సంతోషాన్ని ఎలా సంపాదించుకోవాలో వివరణ ఇచ్చాడు. ఆయనను ఆరాధన చేయడం ద్వారా మనం సంపూర్ణ సంతోషం కలిగిన వారిగా మారగలము అనే ఒక సత్యాన్ని ఎరిగి ఆ సంతోషం ఆ ప్రభువే ఇవ్వాలి. కాబట్టి ఆయనను ఆరాధన చేయటం నేర్చుకుందాం. హృదయపు లోపల నుంచి, హృదయపు అంతరంగం నుంచి ఆయనను ఆరాధించే భక్తులంగా మనం మారాలని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏమండి, ఇది చాలా అత్యవసరమైనది, ఇంపార్టెంట్ అయినదని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ఏదైనా ఈ లోకంలో పోద్దు, కానీ ఇది మాత్రం పోదు. ఆరాధన మాత్రం ఇక్కడ ఆరాధన చేస్తాం. రేపొద్దున పొరపాటుని కళ్ళు మూస్తే మన టైం అయిపోతే పరలోక రాజ్యం వెళ్ళాక కూడా ఇదే అక్కడ కూడా చేయాలి. కాబట్టి ఇది నిరంతరము నిత్యము ఉండేటువంటిది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. దీనిని మనం సాధన చేయాలి, ఆరాధన చేయడం నేర్చుకోవాలి. అప్పుడు మన హృదయాలను దేవుడు ఆనందం, సంపూర్ణ సంతోషం చేత నింపుతాడని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా మిగతా మాటలు టకటక వెళ్ళిపోదాం. ఒకటే చాలా ఎక్కువ సమయం తీసుకున్నాను. కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. కన్నీళ్లతో విత్తువారు ఆనందగానములతో సంతోషంతో పనులు కోసుకుని వెళతారు అన్నాడు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటను కోస్తారు అన్నాడు. ఏమండి, కన్నీళ్లతో విత్తుదాం. దేవునికి స్తోత్రం కలిగినగాక. కన్నీళ్లతో ప్రార్థన చేయడం, ఏమండి, ఎవరికెవరికైతే దేవుడు అలాంటి అద్భుతమైన అవకాశం, అలాంటి కృప ఇచ్చాడో వారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కన్నీళ్లతో ప్రార్థన చేయటం దేవునికి బాగా సమీపంగా ఉంటుంది. ఏమండి, యాకోబు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి యాకోబు దగ్గరికి వచ్చేసాడు. కన్నీటి ప్రార్థన, ఏమండి, చాలా స్పీడ్గా ఉంటుంది. మామూలుగా మనం ప్రార్థన చేస్తే ఒక నిలబట్టచ్చు, 2 నిలబట్టచ్చు, కానీ కన్నీళ్లతో ప్రార్థన చేస్తే స్పాట్లో జవాబు వస్తుంది అనమాట అండి. అంత ప్రభావం కలిగింది కన్నీటి ప్రార్థన. యాకోబు కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఈ బెనోమినుని బెన్యామినిగా మార్చి ప్రభు అంటే ఆ కన్నీటి ప్రార్థన యొక్క విలువ, ఆ బెనోని బెన్యామినిగా మార్చబడ్డాడు. ఈ రోజుకి కూడా ఆ ప్రార్థన యొక్క ప్రభావం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇజ్రాయెల్ని పరిపాలిస్తున్నటువంటిది ఆ ప్రధానమంత్రి పేరు బెంజమిన్ నెతన్యాహు. ఎవరన్నా ఆయన పేరు? బెంజమిన్ అంటే బెన్యామిన్ గోత్రంలో వాడు. అప్పుడు యాకోబు గారి కన్నీటి ప్రార్థన ఇప్పుడు కూడా ఆ దేశానికి రాజుగా ఆ నెతన్యాహు పరిపాలన చేస్తున్నాడు. ఎప్పుడు ఆదికాండం, ఎప్పుడు యాకోబు, ఎప్పుడు మన 2025 సంవత్సరం అండి. ఇప్పటికి కూడా ఆ ప్రార్థన ప్రభావం మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, కన్నీటి ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఆ కన్నీటితో విత్తనాలు ఎత్తేవారు సంతోష గానములతో పంటను కోస్తారన్నాడు. మీ పిల్లల కోసం కన్నీళ్లతో ప్రార్థన చేయండి. ఆ పిల్లలు రేపొద్దున్న ప్రభావవంతులు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. అప్పుడు మీకు సంతోషం కలుగుతుంది. కాబట్టి మనం చిన్నప్పుడు పిల్లల కోసం ఏం చేయాలి? కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. సంఘం కోసం కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. విశ్వాసుల కోసం కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ఈ కన్నీటి ప్రార్థన యొక్క ఫలితాలు కనబడినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది అండి. ఒక యవనస్తుడైన కుమారుడి కోసం ఆ తల్లి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉండేదంట. పట్నం వెళ్ళి చదువుకుంటానంటే వెళ్ళినానని ఇంటికాడ పాసి పనులు చేసి డబ్బులు పంపిస్తూ ఉండేదంట ఈ తల్లి. ఆ పనులు అయిపోయి ఇంటికి వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఈవిడేమో ఎంత కష్టపడి డబ్బులు పంపితే మనోడేమో అక్కడ పట్టణంలో తాగుతూ తిరుగుతూ అండి, ఇక సిగరెట్లు, కైనీళ్ళు, గుట్కాలు, ఏంటయ్యి, గంజాయిలు, ఇంకా ఇవన్నీ అన్నీ అలవాట్లు అయిపోయినాయి.
అన్నీ అతని ఇష్టానుసారంగా తిరుగుతాడు. ఉత్తరం అమ్మకి రాస్తాడు, అమ్మ నేను చదువుకుంటున్నాను, పుస్తకాలకి డబ్బులు కావాలి, ఫీజు కట్టాలంటాడు. ఈవిడ పంపుతూ ఉంటుంది. మనోడు జలస చేస్తుంటాడు, కాలేజీ లేదు ఏమి లేదు, మొత్తం అయిపోయింది. రోజు ఈవిడ చేస్తున్న కన్నిటి ప్రార్థనకి జవాబుగా ఒక రోజున మీటింగ్లో కూర్చున్నాడు, దేవుని చేత పట్టబడ్డాడు. సెయింట్ అగస్టిన్ అనే పేరు సంపాదించుకున్న ప్రపంచమంతా గొప్ప సేవ చేశాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. ఎందుకు పనికిరన్నాడు, అన్ని అలవాట్లు అయిపోయినాడు, ఇంకా వేస్ట్ అనుకున్న అతడు ప్రపంచమంతా తిరిగి గొప్ప సువార్థికుడిగా మారటానికి గల కారణం ఆమె కన్నీటి ప్రార్థన మాత్రమే అని ఆయనే ప్రతి వేదిక మీద చెబుతూ ఉండేవాడు. నా తల్లి కన్నీటిలో నేను కొట్టుకొచ్చాను అని ఆయన సాక్ష్యం చెప్తూ ఉండేవాడు. కాబట్టి ప్రియులారా, కన్నీళ్లతో విత్తువారు రేపొద్దున ఏం కోసుకుంటారంట? సంతోషముతో పనులు కోసుకుంటారు. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పలేను. మూడవ మాట, హన్నా ఏం చేసిందండి? హన్నా ఏం చేసింది చెప్పండి, మీకు అందరూ తెలుసు కదా. హన్నా ఏం చేసిందండి? తన హృదయమును ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలోకి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించుకుందంట. అంటే కన్నీళ్లతో ప్రార్థన చేసిందనే కదా. కుమ్మరించుకుందంటే ఏంటండి? కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంది. ఎటువంటి జవాబును పొందుకుందండి? సమూయేలు అనేటువంటి కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ సమూయేలు దాను మొదలుకొని బయర్చిపో వరకు ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఏలి ఎదుటి యెహోవాకు పరిచర్య చేయువాడయ్యాడు. సమూయేలు జీవితకాలం అంతట్లో ఒక్క రిమార్క్ కూడా లేదు, అంత గొప్ప ప్రవక్తగా పేరు పొందాడు. ఆ తల్లికి సంతోషం అంటారా? సంతోషం ఉండదంటారా అండి? ఎంత సంతోషం కదా. ఇలాంటి కొడుకుని కన్న తల్లి ఏ తల్లికి అందో అని ప్రతి దేశం అంతా చెప్పుకుంటూ ఉంటే ఆ తల్లి హృదయం సంతోషంతో నిండిపోతుంది. ఆ కన్నీటి ప్రార్థన ఫలితం అంత ముత్యం లాంటి కుమారుడు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, కన్నీళ్లతో విత్తువారు ఏం కోసుకుంటారంట? సంతోషముతో పనులు కోసుకుంటారు. హిజ్కియా 2 రాజులు 20వ అధ్యాయం 3వ వచనం. హిజ్కియా దగ్గరికి వచ్చి యెషయా గారు చెప్పాడు, నీ దీపం చక్కబెట్టేసుకొని, నీ టైం అయిపోయింది, నీకు వీపు మీద రాచపుండు వచ్చింది కదా, నువ్వు చచ్చిపోతావని చెప్పిస్తే అతడి గోడ వైపు తిరిగి కన్నీళ్లతో, ప్రభువా నేను ఎట్లు సత్యముతో యథార్థముగా నీ సన్నిధిలో నడుచుకుంటున్నావు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన క్షణాల్లో దేవుని దగ్గరికి వెళ్ళింది. వెంటనే యెషయాకు మరలా వర్తమానం వచ్చింది. ఆయన ఇంకా రాజకోట దాటి రోడ్డు మీదకి వెళ్ళా, మరలా దేవుని మళ్ళీ వెనక్కి వచ్చి రాజా హిజ్కియా, దేవుడు మరలా నీకు ఇంకో మాట చెప్పమన్నాడు. ఇప్పుడే నువ్వు చచ్చిపోతావని చెప్పన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడే చెప్పమన్నాడు, నీ వ్యాధి తగ్గిపోదంట, 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిచ్చానని చెప్పమన్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగనగాక. కన్నీటి ప్రార్థన 5 నిమిషాల్లో చచ్చిపోతామని చెప్పిన వర్తమానాన్ని 15 సంవత్సరాల ఆయుష్నిచ్చేలాగా మార్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీటి ప్రార్థన అంత సంతోషం కలిగినటువంటి ఆ యొక్క పనులు కోసుకునేలాగా చేస్తుంది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటే, కన్నీళ్లతో రాజుగారికి ఎస్తేరు మనవి చేసుకుంటా ఉంది, నేను నా జనులను అమ్మబడిన వారము, మేము చనిపోవటానికి సిద్ధంగా ఒక ఆజ్ఞ జారీ చేయబడింది, దాని నుంచి మీరే మమ్మల్ని కాపాడాలంటూ రాజుగారికి కన్నీళ్లతో విన్నవించుకుంటే ఆ కన్నీటి ఆ యొక్క మనవిని రాజుగారు విని వెంటనే పరిస్థితులన్నీ మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు ఆమె రక్షింపబడింది. తన యూద జనులందరూ 127 సంవత్సరాల్లో ఉన్న ప్రతి ఒక్క యూదుడు రక్షింపబడుటకు ఆ కన్నీటి ప్రార్థన ఒకటే కారణం అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో యాకోబు గురించి రాస్తూ, అతడు కన్నీరు విడిచెను, అతడు దేవునితో పోరాడి జయం పొందెను అంటూ మాట్లాడాడు. ఆ కన్నీటి ప్రార్థన యాకోబును ఆశీర్వదించడానికి కారణమైందని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, మనము కన్నీళ్లతో విత్తితే ఏం కోసుకుంటాం? సంతోషముతో పనులు కోసుకుంటాం. కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన్ని ఆరాధించడం నేర్చుకుందాం. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు కన్నీళ్లతో ఏమండి విత్తటం నేర్చుకుందాం. అలాగున్న మనం సంపూర్ణ సంతోషాన్ని సంపాదించుకోవాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా టైం అయిపోయింది. ఇంకొక 3వ మాట ఏమండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. చేసిన మేలులను బట్టి సంతోషం అంట. దేవుడు మనకు చేసిన మేలులను బట్టి సంతోషముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మందిరంలో మనం నేర్చుకోవాలని చెప్తున్నాడు. యెహోవా చేసిన మేలులను బట్టి విషయమై సంతోషించుచు మనోత్సాహము నొందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళాలంటే వాళ్ళందరూ మందిరంలో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు ఎవరి గుడారములకు వారు వెళ్ళాలని ఆయన ఆజ్ఞాపించగా వారు సంతోషించుచు ఆయన చేసిన మేలులను బట్టి ఆయన ఆరాధన చేసి స్తుతించి ఆయన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుని మందిరంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళారు అంటూ రాసిపెట్టాడు అనమాట అండి. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన సన్నిధి
అందరూ ఆయన సన్నిధిలో ఉండి ఆయన సన్నిధిలో ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకి ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. అలాగున సంతోషించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నిర్గమాకాండం 1:20 మంత్రసాలను దేవునికి భయపడి ఫరో ఏమో మగోళ్ళందరినీ చంపేయమంటే మంత్రసాలను మగోళ్ళందరినీ బతకనిచ్చారు. వారు దేవునికి భయపడినందున దేవుడు ఆ మంత్రసాలకు మేలు చేశాడంటూ రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన చేసిన మేలును బట్టి మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ద్వారా ఆయన మందిరంలో సంతోషించడం నేర్చుకోవాలని చెప్తున్నాడు. మందిరంలోకి వచ్చి ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు అందరూ కదా. చాలామంది ఏం చేస్తారండి, మందిరంలోకి వచ్చి ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంటారు, నిద్రపోతూ ఉంటారు, ఏదో పరధ్యానంగా ఉంటారు. అలా కాదు, ఆయన చేసిన మేళ్ళన్నీ తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగునే సంతోషించాలి మందిరంలో అంటూ చెప్పాడు. 2 దినవృత్తాంతాలు 6:41 ఆయన చేసిన మేలును బట్టి భక్తులు సంతోషిస్తారు అన్నాడు. దొరికిందా? 2 దినవృత్తాంతాలు 6:41 ఇంతమందిని రేవలోకలు తీర్తలేదు. టైం అయిపోయింది, ముగించేయని సిగ్నల్ ఎత్తున్నారో ఏటో. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించలేము, ప్రవేశించము. ఓకే, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక అన్నాడు. మనందరం ఎలా సంతోషించాలటండి? ఆయన చేసిన మేలులను బట్టి మనం సంతోషించటంలో మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మొదటి మాట ఏంటి చెప్పండి? ఆయనను ఆరాధించటం ద్వారా సంతోషం. రెండో మాట ఏంటి చెప్పండి? కన్నీటి ప్రార్థన ద్వారా సంతోషం. మూడో మాట ఏంటి చెప్పండి? ఆయన చేసిన మేలులకు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా సంతోషం. నాలుగో మాట 1 దినవృత్తాంతాలు 16:27 ఆయన మందిరంలో ఘనత ఉన్నది, ఆయన మందిరంలో ప్రభావం ఉన్నది, ఆయన మందిరంలో బలము ఉన్నది, ఆయన మందిరంలో సంతోషం ఉన్నది అంటూ 4 మాటలు చెప్పాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి అన్నాడు. కాబట్టి ఆయన సన్నిధి అనగా ఆయన మందిరంలో ఆయన సన్నిధిలో ఏమున్నాయంటే ఘనత ఉన్నది, ప్రభావం ఉన్నది, బలము ఉన్నది, సంతోషం ఉన్నది అంటూ చెప్పాడు. ఈ 4 కూడా ఒక భక్తుల్లో నేను మీకు చూపించి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. యెహోషువ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరండి? యెహోషువ. నిర్గమాకాండం 33:11 యెహోషువ గుడారముల నుంచి బయటకు రాలేదు, అతడు ఎల్లప్పుడూ గుడారంలోనే ఉండేవాడు అంటూ రాసిపెట్టారు. అతడు ఎప్పుడు దేవుని మందిరంలోనే ఉండేవాడంట, బయటకు వచ్చేవాడు కదంట. ఆయన సన్నిధిలో ఉండటం బాగా నేర్చుకున్నాడు. అస్సలు బయటికి రాకుండా ఆయన సన్నిధిలోనే ఉండటం నేర్చుకున్నాడు బాగా. ఆయన సన్నిధిలో ఎక్కువ ఉండేవాడు కాబట్టి అలాంటి యెహోషువ ఘనపరచబడ్డాడు. మోషే తర్వాత ఎవరు నాయకుడయ్యాడండి? మోషే తర్వాత అంతటి నాయకుడిగా యెహోషువ ఎదిగాడు. మోషేని ఘనపరిచినట్లుగా దేవుడు యెహోషువని ఘనపరిచాడు. యొర్దాను నది చీలిపోయింది. ఏమండి, 31 మంది రాజులు ఓడిపోయారు. యెహోషువ మహావీరుడై ఇశ్రాయేలులకు కనాను దేశం అంతటిని పంచిపెట్టేటువంటి గొప్ప వీరుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అంతటి ఘనత, అంతటి ప్రభావం, అంతటి బలం, అలాంటి సంతోషాన్ని దేవుడు యెహోషువ ద్వారా ఇచ్చాడు అని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఎందుకని? యవన కాలంలోనే ఎక్కడుండేవాడంట? అమ్మమ్మ అరే, యవన కాలంలో ఎక్కడుండేవాడంట? ఆయన మందిరంలోనే ఉండేవాడంట, బయటికి వచ్చేవాడు కాదంట. ఈ రోజుల్లో యవనస్తులు ఎక్కడుంటారో ఏంటి? ఎక్కడుంటారో ఏమో, వాళ్ళ ఇష్టం, ఎక్కడ ఉంటారో తెలియదు. కాసేపు చర్చికి వచ్చాక 1-2 గంటలు ఉంటా కూడా కష్టం యవనస్తులకి. ఆ యెహోషువ మాత్రం 24 hours గుడారంలో మందిరంలోనే ఉండేవాడంట, బయటికి అసలు వచ్చేవాడు కదంట. అందుకని అంత ఘనపరచబడ్డాడు, అందుకని అంత ప్రభావం కలిగిన వాడిగా మారాడు. 31 మంది రాజులను ఓడించి అంత బలాన్ని సంపాదించుకున్నాడు. ఇశ్రాయేలులందరికీ సంతోషాన్ని కలిగించేటువంటి గొప్ప నాయకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తర్వాత మాట ద్వితీయోపదేశకాండం 16:11-12 దేవుని మందిరంలోకి ఎవరెవరు రావాలంటే? విధవరాండ్లు, తల్లిదండ్రులు, లేవీయులు, పరదేశులు, కుమారుడు, కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, మొత్తం అందరూ దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో భోజనము చేసి మీరు దేవుని మందిరంలో కుటుంబ సమేతంగా సంతోషించేటువంటి గొప్ప కృపను మీకు నేను ఇస్తా ఉన్నాను అన్నాడు. దేవుని మందిరానికి ఎవరెవరు వస్తున్నారండి? కూతురు వస్తే తల్లి రాదు, తల్లి వస్తే కొడుకు రాడు, భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు. ఏమండి, భార్య భర్త ఇద్దరు వస్తే పిల్లలను తీసుకురారు. అలాగే రిమోట్ టీవీ చూసుకుంటారని వదిలేసి వచ్చేస్తారు.
ఏమండి రేపొద్దున ఏడుస్తారు, సుఖమేముంది? మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలట? ఎలా రావాలట? అమ్మ చదవరా సరే, ఎంతమంది చెప్పాడు? నీవును నీ కుమారులు నీ కుమార్తెలు నీ దాసుడు నీ దాసి నీ గ్రామంలో ఉన్న లేవీయులు నీ మధ్యలో ఉన్న పరదేశులు తల్లిదండ్రులు లేని పిల్లలు విధవరాళ్ళు నీ దేవుడైన యెహోవా నీకిచ్చే మందిరం లోపల మీరు సంతోషిస్తూ ఆయనను ఆ మందిరంలో కొనియాడాలి అంటూ మాట్లాడతాడు. కాబట్టి మనం కుటుంబ సమేతంగా మందిరానికి వస్తే సంతోషం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఫరో అంటాడు, మోషే మీరు మగోళ్ళు మాత్రం వెళ్ళి ఆరాధన చేసుకోండి అంటే మోషే అంటాడు, మగోళ్ళు కాదు, భార్యలు పిల్లలు పశువులు ఒక డెక్క అయినను విడిచిపెట్టబడదు, అందరం వెళ్ళి ఆరాధన చేయాలి. అక్కడికి వెళ్ళాక దేవుడు ఏ బలిమ్మంటాడో మాకేం తెలుసు, ఒక డెక్క అయినను విడిచిపెట్టవలదు, అందరం వెళ్తామన్నాడు. అప్పుడు ఫరో కుదరదు అన్నాడు. కుదరకపోతే కుదిరేలా చేస్తాడు మా దేవుడు, చూసుకుందాం అని వెళ్ళిపోయేవాడు. కడకి ఫరో పిలిచి బాబు వెళ్ళిపోంటారని దండం పెట్టి పంపాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వస్తే సంతోషం. ఏమండి ఇంకొక మాట, ద్వితీయోపదేశకాండం 12:7-12 అదే అధ్యాయం 18వ వచనం, యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటిలో మీకు సంతోషం కలిగేటట్లుగా, యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటిలో యందు సంతోషింపవలెను. మీ చేతి పని మిషన్ కొట్టడమా, మీ చేతి పని పశువులను మేపడమా, మీ చేతి పని వ్యాపారమా, మీ చేతి పని ఉద్యోగమా, మీ చేతి పని ఏదైనా, పొలం పనులా, మీ చేతి పనులన్నిటిలో ఏ పనైనా పర్లేదు, మీరు యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటిలో సంతోషంగా ఉండేటట్లుగా మీరు చేసే వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ఆ యొక్క పొలమును అభివృద్ధి చేస్తాడు, మీ పశువులను అభివృద్ధి చేస్తారు. ఏమండి మీ చేతి పని ఏదో మిషన్ కుట్టుకోవడం అంటే అది దానిని అభివృద్ధి చేస్తారు. ఆ పనిలో మీకు సంతోషాన్ని ఇస్తారు. కాబట్టి మీరు యెహోవా సన్నిధిని ఏం చేయాలి, భోజనము చేసి మీరు మీ చేతి పనులన్నింటిలో సంతోషంగా ఉండే కృపనిస్తాడంటూ చెప్పాడు. కాబట్టి ఈ రోజుల్లో వాళ్ళని చేసే చేతి పనిలో వాళ్ళకి సంతోషం ఉన్నట్లా చాలామందికి ఉంటుందండి. ఏదో చేతి పని చేస్తున్నారు, ఆ పనిలో సంతోషం ఉన్నట్లా. కానీ ఆయన మందిరంలో భోజనం చేసేటట్లుగా కుటుంబ సమేతంగా వచ్చి ఆయన మందిరంలో భోజనం చేసి ఆయన మందిరంలో అలాంటి ఆ యొక్క సంతోషాన్ని వెతుక్కునే బిడ్డలైతే వారి చేతి పనులన్నింటిలో వారికి సంతోషాన్ని ఇస్తాను అన్నాడు. ఆఖరి మాట నిర్గమకాండం 4:14 నిన్ను చూసేవారందరూ సంతోషించేలాగా నిన్ను తయారు చేస్తానన్నాడు. ఏమండి మనము సంతోషించడం కాదు, దేవుని మందిరానికి వచ్చి అమ్మ నా వైపు చూడండి, దేవుని మందిరానికి వచ్చి మనము సంతోషించడం మాత్రమే కాదు, మనలను చూసిన వాళ్ళు సంతోషించేలాగా మనల్ని తయారు చేస్తాడంట, అంతగా మనల్ని అభివృద్ధి చేస్తాడంట. అలాంటి కృపను దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. నిర్గమకాండం 4:14 మోషేతో అంటున్నాడు దేవుడు ఏమని, ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడుగు నీ అన్నయ్య అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగాడు నేను ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుతున్నాడు, అతడు నిన్ను చూచి సంతోషించును అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఆయన సన్నిధిలో ఎక్కువ గడుపుతున్నాం అనుకోండి, ఏమండి మనం ఆయన సన్నిధిలో ఎక్కువ గడుపుతున్నాం అనుకోండి, మనం సంతోషంగా ఉంటాం, మనలను చూసేవాళ్ళు కూడా సంతోషించే అంతగా మనల్ని దేవుడు మార్చేస్తాడంట. ఏమండి మోషే 40 రాత్రులు 40 పగల్లో దేవునితో సహవాసం చేశాడు, ఆయన సన్నిధిలో ఉన్నాడు. ఆయన దిగి కిందకు వస్తూ ఉంటే ఇశ్రాయేలీయులందరికీ ఏం కనపడిందండి, ఆయన ముఖంలో ప్రకాశం కనపడింది, ఆయన ముఖంలో తేజస్సు కనపడింది. ఏమండి అనేకులకు ఆయన సంతోషాన్ని కలిగించేవాడిగా దేవుడు మనల్ని మార్చేస్తాడు. మన దగ్గరికి అనేక మంది వస్తారు, మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పే రేంజ్కి మనల్ని నడిపిస్తాడు. ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం ఎవరైతే గడుపుతారో వారికి దేవుడు అద్భుతమైన శక్తిని ఇస్తాడు. వారు ప్రార్థించగా దయ్యాలు పారిపోతాయి, వాళ్ళు ప్రార్థించగా కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని సన్నిధిలో ఎవరైతే ఎక్కువ సమయం గడుపుతుంటారో వారి ద్వారా దేవుడు అనేక కార్యాలు చేయటం మొదలు పెడతాడు. అప్పుడు వాళ్ళను చూసి ఇతరులు సంతోషించే అంతగా వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆయన సన్నిధిలో ఎక్కువ గడిపే వాళ్ళంగా మనందరం మారి మనలను చూసే అనేక మంది సంతోషించే అంత ఎత్తుకు ఎదిగేటట్టుగా ఆయన ఆలయంలో ఆయన మందిరంలో ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆ సంతోషాన్ని సంపాదించుకున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, విత్తబడిన నీరు గడపలం చెంది దృష్టి తిప్పకుండా సహాయం చేయండి.
అందరూ నీ సన్నిధిని అనుభవిస్తూ సంతోషించేటువంటి మహాకృపను అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నేస్తాను అప్పగమ్మని రాత్రి కొట్టుకుని కృతజ్ఞతలు చెల్లించింది మీ కొరకన్నా సరే నన్ను జ్ఞాపకం